ఈరోజైతే మనం ఒక కొత్త మూవీ గురించి తెలుసుకుందాం. అదే అండి 'సూర్య' కొత్త మూవీ ఈరోజే రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగులో 'వీరభద్రుడు' అనే టైటిల్తో రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళ్ టైటిల్ వచ్చేసి 'కరుప్పు'. ఈ మూవీలో మెయిన్ లీడ్ సూర్య, త్రిష ఇంకా ఆర్జే బాలాజీ నటించుంటారు. ఆర్జే బాలాజీ అందరికీ తెలుసు కదా, ఆయన 'అమ్మూరు' సినిమాలో మెయిన్ లీడ్ హీరోగా చేసుంటారు. నయనతార దాంట్లో అమ్మూరు వేషంలో ఉంటుంది. ఈయన ఈ సినిమాకి డైరెక్టర్ ప్లస్ దీంట్లో విలన్గా కూడా చేశారు. ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఒక వ్యాధితో బాధపడుతున్న కూతురుని తీసుకొని, ఆ కూతురు పేరు మీను అనమాట. ఆ మీనుని తీసుకొని ఒక తండ్రి పట్టణానికి వస్తాడు. ఆమెకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని అంటారు. దాంతో వాళ్ళు చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్లో దిగుతారు. అక్కడ కొందరు దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని చోరీ చేసేస్తారు. దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం కంప్లైంట్ చేయడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పోలీసులు హెల్ప్ చేయరు. చివరకు కోర్టుకి వెళ్దామని చెప్తారు. చివరకు దొంగల నుంచి పోలీసులు అయితే బంగారాన్ని అయితే రికవర్ చేస్తారు, కానీ ఆ బంగారాన్ని వాళ్ళు కోర్టులోనే తీసుకోవాలని చెప్తారు. దాంతో ఆ తండ్రి కోర్టుని ఆశ్రయిస్తాడు. అక్కడ వాళ్ళకి అవినీతిపరుడైన బేబీ కృష్ణ వాళ్ళని ట్రాప్ చేస్తాడు. ఈ క్యారెక్టర్లో ఆర్జే బాలాజీ నటించారు. ఇక ఒకవైపు వ్యాధి పెరుగుతూ ఉంది కూతురికి. బేబీ కృష్ణ ఏమో కేసుని పోస్ట్పోన్ చేస్తూనే వచ్చాడు. బేబీ కృష్ణ ఏమో బంగారాన్ని జడ్జితో కలిసి కుమ్మక్కైపోయి బెదిరిస్తూ ఉంటారు. దాంతో కోర్టు ఆవరణలో ఉన్న ఆలయంలోని వీరభద్రస్వామి దేవుణ్ణి వేడుకుంటాడు ఆ తండ్రి. దాంతో వీరభద్రస్వామి మనిషి రూపంలో న్యాయవాదిగా వచ్చి మునిస్వామి మీనా తరఫున వాదించడం మొదలు పెడతాడు. ఇక మీను మునుస్వామికి పోలీస్ స్టేషన్లో ఎదురైన ఇబ్బందులు, చేదు అనుభవాలు ఏంటనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఇక కేసు వాదిస్తామని చెప్పి బేబీ కృష్ణ టీం ఎలా మోసగించింది, బాధితుల విషయంలో కోర్టులో న్యాయమూర్తి బిహేవియర్ ఎలా ఉంది, ఇక ప్రియాగా త్రిషా కృష్ణన్ నటించింది, ఇలాంటి మోసాల గురించి ఎలా రియాక్ట్ అయింది, విధిలేని పరిస్థితుల్లో మునుస్వామి వీరభద్రస్వామిని ఎలా వేడుకున్నాడు, ఇంకా వీరభద్రస్వామి లాయర్ రూపంలో వచ్చి ఎలా వాదించాడు, లాయర్ రూపంలో ఉన్న వీరభద్రస్వామికి బేబీ కృష్ణ విసిరిన సవాలేంటి, వీరభద్రుడిని ప్రియా ఏం కోరుకుంది, ఇక ప్రియా కోరికలను వీరభద్రుడు తీర్చాడా, మీను ఆరోగ్య పరిస్థితి ఏమైంది, ఇక కోర్టులో లాయర్ సూర్యగా ఎలాంటి సమస్యలను పరిష్కరించాడు, ఇక వీరభద్రుడి లీలలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ తమిళంలో కురుప్ప, తెలుగులో వీరభద్రుడి సినిమా స్టోరీ. ఈ సినిమాలో సూర్య ఎక్కువసేపు కనిపించరు. ఎక్కువగా ఆర్జే బాలాజీ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఇక త్రిష క్యారెక్టర్ కూడా కొంచెం సేపే ఉంటుంది. ఇక ఈ మూవీ అయితే ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూడాలి. ఇక సూర్య మూవీ సక్సెస్ వచ్చి ఇప్పటికి చాలా రోజులైంది. ఈ మూవీతో ఉన్న సూర్య సక్సెస్ కొడతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇక సూర్య ఫ్యాన్స్ అయితే ఒకసారి ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. చాలా రోజుల తర్వాత సూర్య సినిమా వచ్చింది కాబట్టి. ఓకే, బాయ్.